టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. 2 ఏళ్ల క్రిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించడం జరిగింది. 2 ఏళ్ల క్రిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తానికి వైసీపీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఓటేరనే భయం పట్టుకోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎలా ఓటింగ్కు దూరం చేయాలా అని కుట్రలు పన్నుతున్నారని వైసీపీ పెద్దలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మద్దతుగా గంటా చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం జరిగింది. ఎవరికీ తెలియకుండా ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి 2 ఏళ్ల క్రిందట గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. కానీ అప్పట్లో ఆ రాజీనామాని ఆమోదించని పరిస్థితి. అసెంబ్లీకి కూడా గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. అప్పుడు స్వయంగా స్పీకర్ను కలిసిన తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే స్పీకర్ అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అనగా ఈ రాజీనామాను ఆమోదించడమే గెజెట్ విడుదల చేయడం జరిగింది. దీనికి కారణం రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండడమే అనే అంశం మాత్రం మనం పరిగణించాల్సి ఉంటుంది. మొత్తానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అడిగి తెలుసుకుందాం. అయితే దుర్గాప్రసాద్, 2 సంవత్సరాల క్రితం గంటా చేసిన రాజీనామాని అప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. అండ్ ప్రస్తుతానికి దానికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కదా, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ స్ట్రాటజీ ఉపయోగించిందని చెప్పాలి. 2 సంవత్సరాల క్రితం స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం అని చెప్పేసి, అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన 2022 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన రాజీనామా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఆయన ఓటింగ్ పనికి రాకూడదన్న ఉద్దేశంతో అసెంబ్లీ స్పీకర్ సీతారాం ఈ యొక్క రాజీనామాను ఆమోదించినట్టుగా మనం అనుకోవచ్చు. అదే విధంగా ఆయనతో పాటు కూడా వైసీపీకి వచ్చినటువంటి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే వల్లభనేని వంశీ, కరణం బలరాం, ఇంకా వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్తో పాటు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మేకపాటి శేఖర్ రెడ్డి, శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామరారెడ్డిలకు కూడా సైతం నోటీసులు ఇచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. పార్టీ మార్పుపై వారం లోపు సమాచారం చెప్పాలని, లేదంటే అనర్హత వేటు వేస్తామని ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు గంటా శ్రీనివాసతో పాటు వీళ్ళందరూ కూడా ఒక రాజీనామాలుగా ఇలాగే నోటీసులు కూడా ఆమోదం అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రాజ్యసభ ఎన్నికల స్ట్రాటజీ ఉపయోగించడం మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలకి రెండు సీట్లు ఖాళీ అయ్యి ఆ 2 సీట్లు కూడా వైసీపీ ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 22లోని కొంతమంది ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. దీంతో వాళ్ళ సంఖ్య తగ్గింది. ఇప్పుడు వైసీపీలో ఉన్న సంఖ్య కూడా కొంత పెరిగితే మాత్రం ఖచ్చితంగా రాజ్యసభ సీటు వైసీపీ దక్కించుకోవాలని స్ట్రాటజీ ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క స్ట్రాటజీలో భాగంగానే ఈ యొక్క రాజీనామా ఇప్పుడు ఆమోదించాలని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే దుర్గాప్రసాద్, ప్రస్తుతం గంటా రాజీనామా అయితే యాక్సెప్టెన్సీ వచ్చేసింది. బట్ ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఆయన ఏమైనా మాట్లాడడం జరిగిందా?
ఆయన ప్రస్తుతం ఇప్పటివరకు ఇంకా ఆయన మీడియా ముందుకు రాలేదు. కాకపోతే ఆయన ఎప్పటి నుంచో ఆయన రాజీనామా ఆమోదించాలని చెప్పి కోరుతున్నట్టుగానే చెప్తున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం కోసం అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక స్థానిక శాసనసభ్యుడు రాజీనామా చేసినట్టుగా అప్పుడు ఆయనకు ఒక మంచి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. కేవలం అప్పటి నుంచి కూడా ఆయన రాజీనామా చేసినట్టుగానే ఆయన వ్యవహరిస్తూనే ఉన్నారు. కేవలం ఈ యొక్క రాజీనామాను ఆమోదించాలని కూడా అనేక మార్లు ఆయన అసెంబ్లీ స్పీకర్ కోరినట్టుగా కూడా ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఇది పెండింగ్ లోనే అలా ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోని ఒక స్ట్రాటజీని ఈ విధంగా వాడాలని చెప్పేసి అంతా అనుకుంటున్నాను. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.